ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 27 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. వ్యాఖ్యాన అంశం: అపోస్తలుడైన పౌలు మరణించడం గురించి అతని అభిప్రాయాలు, 2వ భాగం నిర్గమనం. వ్యాఖ్యానాంశం: అపోస్తలుడైన పౌలు మరణించడం గురించి అతని అభిప్రాయాలు, 2వ భాగం నిర్గమనం. వ్యాఖ్యానం: నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అని అంటూ ఉన్నాడు. పేతురు తన మరణాన్ని నిర్గమనంగా అభివర్ణిస్తూ, నా నిర్గమమునకు తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు అని పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తున్నాం. పేతురు తన మరణాన్ని ఆ విధంగా అభివర్ణించాడు. ఇక్కడ నుండి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళడమే మరణం అని. మరణం అనేది ఒక నిర్గమనం. రైలు బండి స్టేషన్లో నిలిచి ఉంటుంది. గంట కొట్టి పచ్చ జెండా ఊపగానే అది కదులుతుంది. స్టేషన్ విడిచి గమ్య వైపుకు సాగుతుంది. పేతురు మరణాన్ని ఈ విధంగా అర్థం చేసుకున్నాడు. ప్రయాణానికి ముందు మనం సర్దుకొని సిద్ధపడతాం. మరణం ఒక ప్రయాణానికి ఆరంభం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రయాణం. ఇలా వెడలిపోవటం కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని పౌలు అంటున్నాడు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెను అని నాకు ఆశ ఉన్నది అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు. అది ఎంతో మేలు అని 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో చూస్తున్నాం. యేసు ప్రభువు కూడా అన్నాడు కదా, మనం ఆయన ఉన్న చోటనే ఆయనతో కూడా ఉండడం మనకెంతో క్షేమం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. ఈ విధంగా మరణాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం అనే దాని మీద మరణం గురించిన మన మనస్తత్వం ఆధారపడి ఉంటుంది. పౌలైతే మరణాన్ని ఒక అర్పణగాను ప్రయాణంగాను చూస్తున్నాడు. కనుకనే అతడు సంతోషంగా మరణించాడు. శుభములతో వందనాలు.